Hello guys, welcome back to my YouTube channel. సో హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నాకు ఎక్కువగా వచ్చిన కమెంట్స్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్స్ నేను కొంచెం సో అనే పదము ఊత పదంలాగా వాడేస్తానని చెప్పారు. సో చూసారా, అంతే అలవాటు అయిపోయిన పదాలు, ఇంకా మనం ఏం చేయలేము. అది తగ్గిద్దాము అని అనుకుంటున్నాను. ఆ వర్డ్ తక్కువ యూజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. కాబట్టి ఏంటి బ్లాగ్ అనుకుంటున్నారా? తమ్మునేల్ ఆల్రెడీ చూసేశారు. ఎస్, ఓరియో కేక్ అయితే నేను ట్రై చేయబోతున్నాను. నేను యూట్యూబ్ లో చాలా సార్లు చూసాను ఓరియో కేక్ అని. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే మనం అసలే నా వీడియోస్ చూస్తున్నారు కదా ఈరోజు మీరందరూ, నేను ఎట్లా కుక్ చేస్తున్నానో మీరు చూస్తున్నారు. నేను కాదు కుక్ చేసేది, మా మదరే కుక్ చేస్తారు. నాకు కుకింగ్ రాదు, జీరో ఇన్ కుకింగ్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారా? సో అదనమాట. అందుకని ఓరియో కేక్ మనం కూడా ట్రై చేద్దాము అని అంటే ఓకే అన్నారు మా మదర్. సో అందుకనే ఓరియో కేక్ అనేది మేము ఈరోజు వీడియో బ్లాగ్ అనేది చేస్తున్నాము. అదనమాట. మీలో ఎవరైనా ఇప్పటికీ ఓరియో కేక్ ట్రై చేసింటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వన్ మోర్ ఏంటి అంటే, నాకు ఇంకా మీరు సజెస్ట్ చేయండి నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి అని. నేను ట్రై చేస్తాను. బికాజ్ ఏంటి అంటే నాకు ఏం చేయాలో కూడా, నాకు ఏం వీడియోస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అదనమాట. ఏం చేయాలని కన్ఫ్యూజన్ గా ఉన్నాను. అందుకే లేట్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా వస్తున్నాను. నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి, ఏం వీడియోస్ చేయాలి, ఏం వీడియోస్ పోస్ట్ చేయాలని. సో నేను కూడా ట్రై చేస్తాను. మాక్సిమం మీ ఎక్స్పెక్టేషన్స్ కి కాకపోయినా సరే నేను నాకు వచ్చినంతలో నేనైతే ట్రై చేస్తాను. సో అదనమాట. ఓరియో కేక్కి మనకి మెయిన్గా కావాల్సింది ఓరియో బిస్కెట్ ప్యాకెట్. నేనైతే ఇక్కడ 3 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఓరియో బిస్కెట్స్ని ఇట్లా అయితే పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన ఓరియో బిస్కెట్స్ని మంచిగా మిక్సీ పట్టేసేసి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అనమాట. చూసారా, ఎక్కడ కూడా బిస్కెట్స్వి పొలుపులు ఎక్కడ తగలకుండా మంచిగా వచ్చేసి ఆ టెక్స్చర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈలోగా మనం షుగర్ కూడా దాంతోపాటు యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను షుగర్ని అయితే గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఒక 2 to 3 స్పూన్స్ వరకు కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా షుగర్ మిక్సీ చేసేసాను. చూడండి, నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఇది బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మొత్తం కలిపి మిక్స్ చేసేస్తాను. అట్లాగే మిల్క్ కూడా 5 టేబుల్ స్పూన్ నేనైతే యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసేసిన బాగా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని బటర్ పేపర్ వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక నేను మైదా పిండి చూసారు కదా అట్లా వేసాను. సో మీరు అలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే అది పెడుతున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇట్లా పెద్ద బాండీ లాంటిది, కడాయి లాంటిది పెట్టి నేనైతే ఇసుక యూజ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఒక 5 to 10 minutes. దాని తర్వాత ప్రీ హీట్ అయిన తర్వాత మనం కేక్ టెక్స్చర్ని మనమైతే బేక్ చేసుకోవాలి. ఈ కేక్ టెక్స్చర్ని ఒక 35 to 45 minutes వరకు బేక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 30 minutes అయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకొని అట్లా నైఫ్ పెట్టి లేదా స్టిక్ పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది బేక్ అయిందా లేది అని. సో నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 45 minutes అయితే పట్టింది. సో చూసారు కదా, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంది అంటే కనుక ఇది చాక్లెట్ గనాషే అనమాట. ఈ చాక్లెట్ గనాషే ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను చూపిస్తున్నాను. ఏంటంటే మీకు ఏ డైరీ మిల్క్ చాక్లెట్స్ అయినా లేకపోతే మిల్క్ చాక్లెట్స్ అయినా ఒకసారి తీసేసుకొని ఇట్లా బ్రేక్ చేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి.
1 కప్ మిల్క్తో పాటు చాక్లెట్ పౌడర్ కానీ లేదా కోకో పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఏది యాడ్ చేయట్లేదు. అయినా సరే చూసారు కదా, చాక్లెట్ గణేష్ అనేది చాలా బాగా వచ్చింది. తర్వాత మన రెడీ అయిపోయిన కేక్ మీద మీరు గార్నిష్ చేసేసుకొని స్టఫ్ ఇచ్చేసుకోవడమే అనమాట. రెడీ అయిపోయింది మన ఓరియో కేక్ రెడీ. నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది. చిన్నగా నేనైతే చాక్లెట్ షార్ట్స్ కూడా వేసి నేను గార్నిష్ లాంటిది డెకరేట్ చేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు దేంతో డెకరేట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ లుక్ అయితే ఓరియో కేక్ ఇది అనమాట. ఫైనల్గా ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయింది. సో మీ ఇంట్లో ఈజీగా 1 అవర్లో రెడీ అయిపోయే కేక్, ఓవెన్ లేకుండా ఓన్లీ స్టవ్ మీదే ప్రిపేర్ చేసుకునేది. టేస్ట్ చేసేద్దాం. మమ్మీ చాటిప్ప ఈజీగా 1 అవర్లో రెడీ అయిపోయే కేక్ రెడీ. టేస్ట్ చేసి చూద్దాం. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. సూపర్, చాలా టేస్టీగా వచ్చింది. చాలా టాలెంట్ పొంగు వచ్చేస్తుంది. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం, కుప్పలుగా ఉన్నాయి. సూపర్గా ఉంది. అదనమాట ఈ బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే గనక కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది అని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.